నమస్కారం అన్న. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఎలా అనిపించింది అన్న డాకు మహారాజ్ మూవీ? డాకు మహారాజ్ ద మహారాజ్ ఆఫ్ డాకు నిజంగా వేరే లెవెల్ అన్న. డాకు అనే సామ్రాజ్యానికి ఒక రాజులాగా ఉంటాడు. నిజంగా చెడ్డోడికి డాకు, మంచోడికి మహారాజ్. బౌ చెప్తున్నా చాలా చాలా అవుట్ స్టాండింగ్ స్టోరీ. నిజంగా బాబీ తన యొక్క 100% ఎఫెక్ట్ పెట్టేశాడు. మన బాలబాబు 100% ఎఫెక్ట్ పెట్టేశాడు. తమను ఒక బీజం ఉంటుంది భయ్యా, ఊరినియమ్మ కూర్చున్న బీజమే, నిల్చున్న బీజమే, నడిచిన బీజమే, చాలా చాలా పంపించారు. నిజంగా ఏం ఇచ్చాడు భయ, మాస్ కుప్పలు కుప్పలు అన్నాం. కానీ ఎట్టగలకైతే సినిమా స్టోరీ చాలా బాగుంది. చాలా సాలిడ్ మూవీ అన్న, చాలా చాలా సాలిడ్ మూవీ. ప్రతి ఒక్క గుర్తుండిపోయే సినిమా. బాలబాబు ఎట్లా తీసుకుంటావు భయ స్టోరీస్? నీకు దండం సామి, మామూలు స్టోరీ కాదా సామి? ఇరుగా తీసేస్తావు, రఫ్ ఆడించావు, ఊత కూత అని చెప్పొచ్చా. మంచి పైసా వసూలు మూవీ, దమ్మడి మూవీ. ప్రతి ఒక్కరు బాగా నచ్చుతాను. బాలబాబు ఒక ఇంత డిఫరెంట్ అంటే చిన్న పాపను బాబీ డియోల్ అన్న కూరంగా చంపేస్తుంటారన్న. బాబీ డియోల్కి అమ్మ మగుడు ఒక్క తన్ను అంతే, కొడుకు గాలి పడతాడు. మా బాబీ డియోల్కి అయితే మస్తు అనిపించింది నాకైతే. బాబీ డియోల్ కరెక్ట్ విలన్ అని చెప్పించిండు మన దశమ విలన్ గానే. సో నిజంగా విలన్ ని పెట్టి హీరోకి ఇచ్చిన హైప్ ఉంటుంది చూడు భయ్య, అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ సీన్ కానీ సెకండ్ హాఫ్ సీన్ కానీ నిజంగా చాలా ప్రశ్న. డాకు మహారాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు బాక్స్ ఆఫీస్ బాప అని చెప్పొచ్చు అన్న. అంటే ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సినిమా కూడా మెయిన్ ప్లస్ ఫైట్స్, కానీ ఫైట్ సీన్స్ మాత్రం కుప్పలు ఉన్నాయి. ఇంటర్వల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఫైట్ తో స్టార్ట్ అవుతుంది, ఫైట్ తో ఎండ్ అవుతుంది. అది చాలా మంది ఊర్వశితో ఐటమ్ సాంగ్ ఉంటది. దబ్బి దిగ బాలయ్యబాబు ఎంత యంగ్ కనిపించాడు. నిజంగా బాబీ డైరెక్టర్ గొప్పడన్న. యంగ్ హీరోలకి మా చూపించడం వేరు, పెద్ద హీరోలకి మా చూపించడం వేరు. ఆ పెద్ద హీరో మా చేసి ఎలా ఉంటది అన్న ఫీల్ ఉంటే నిజంగా ఫైట్స్ ఉంటాయి భయ్య. పెద్ద విలన్ తోటి ఫైట్ ఉంటది, మాస్ ఉంటది. బాబీ వెళ్తానే చాలా బాగుంటుంది. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? మాస్ హిట్ అన్న, మాస్ హిట్ చెప్తా. అమ్మ తోటి నిజంగా అడ్డంగా నరికేస్తా సినిమా బాలయ్య అంటే.